ఆంటీ. నమస్తే అమ్మా. బాగున్నారా? బాగున్నాం. ఏం పేరు ఆంటీ మీ పేరు? లక్ష్మి. లక్ష్మి. ఏం చేస్తుంటారు ఆంటీ ఇక్కడ? మాది చేపమ్మా. చేపల ఇదేనా? ఇదేద్దాం. ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఈ షాప్ పెట్టుకొని? మేము 12 సంవత్సరాలు. 12 సంవత్సరాలు. 12 సంవత్సరాలు. ఎక్కడ మీది ప్రాపర్ ఎక్కడ? మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్. మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్. ఇక్కడ వచ్చి ఉంటున్నారా? తెలుసా మహబూబ్ నగర్ లో మొన్న రీసెంట్ గా ఒక ప్రాజెక్ట్ ఓపెన్ అయ్యింది. ఎట్లా అనిపిస్తుంది? ఎందుకంటే ఒకప్పుడు మహబూబ్ నగర్ అంటే ప్రతి ఒక్కరు వలస వచ్చే బతికే వాళ్ళు. అసలు రోడ్లు సరిగా ఉండేవి కాదు, పొలాలలో వాటర్ ఉండేవి కాదు. ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు బాగా అనిపిస్తుంది. పర్వాలేదు. మేము ఇంకా వెళ్ళలేదు, మొన్ననే అయింది కదా. భూమి ఉంది అక్కడ మీకు? ఉందమ్మా. ఎన్ని ఎకరాలు ఉందంటే? 3 ఎకరాలు. 3 ఎకరాలు. వస్తున్నాయా మరి పైసలు? వస్తుంది. ఎన్ని వస్తాయి? 15,000 వస్తాయి. 15,000 వస్తాయి. కేసీఆర్ వేస్తుండ్రు. పర్వాలేదు. 30,000 సంవత్సరానికి. 30,000. ఎట్లా అనిపిస్తుంది? ఎందుకంటే ఏ ప్రభుత్వం ఇంత మంచిగా అయితే చెయ్యలేదు. మంచిగా చేస్తుండ్రు కేసీఆర్. పర్వాలేదు. ఇప్పుడు కేసీఆర్ పుణ్యాన బాగానే బతుకుతున్నాం. పర్వాలేదు. ఇక ముందు ముందు ఎట్లుంటుందో మరి, ఎవరు వస్తారో తెలియదు. ఇంకా పొలాలు ఏమిస్తారా అంటే మీ పొలాలు? మా పొలాలు పట్టేసినామమ్మా. పట్టేసి ఒకవేళ పంట నష్టం జరిగినప్పుడు ఏమైనా వస్తుందా మరి మీకు? ఇంకా మేము అక్కడ ఉండము, అక్కడ చేసుకోము. కౌలికి ఇచ్చి వచ్చినాము. వాళ్ళు ఇంతనే ఇస్తారు సంవత్సరానికి. వాళ్ళు ఇచ్చిన కాడికి మేము తీసుకుంటాము. వాళ్ళే చూసుకుంటారు. వాళ్ళకి ఇక లాభమో వాళ్ళకే తెలియాలి. ఒకప్పుడు రైతులకి కరెంటు సరిగ్గా ఉండేది కాదు, నీళ్లు సరిగ్గా ఉండేది కాదు. ఏం లేకుండా ఇప్పుడు కేసీఆర్ వచ్చిన కొంచెం పర్వాలేదు, బాగానే ఉంది. మరి ఇప్పుడు ఇంకెట్లుంటుందో ముందు ముందు తెలియదు. ఎట్లా అనిపిస్తుంది కేసీఆర్ పరిపాలన? ఎట్లా అనిపిస్తుంది? ఎందుకంటే గతంలో ఉన్న ప్రభుత్వం ఏ పార్టీ, ఇప్పుడు కళ్యాణ లక్ష్మి కావచ్చు, పింఛన్లు కావచ్చు, ఇప్పుడు బాగానే ఉన్నాయి. ఇప్పుడు ఉన్న కాడికైతే పర్వాలేదు, అన్ని బాగానే ఉన్నాయి కేసీఆర్ వచ్చిన కాడ నుంచి. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే పనితీరు ఎట్లుంది? పర్వాలేదు, బాగానే ఉందమ్మా. ఇక్కడ కూడా బాగానే ఉంది. డెవలప్మెంట్ ఎట్లుంది అంటే ఇక్కడ? ఇక్కడ బాగానే ఉంది. అంతా బాగానే ఉంది. అంత డ్రైనేజ్ గానీ రోడ్లు గానీ అన్ని బాగున్నాయా? ఇప్పుడు అన్ని బాగానే ఉంది. ఇక్కడ మాకు వేపించిండు కదా రోడ్, ఇట్లా అన్ని బాగానే ఉన్నాయి. గెలుస్తారా మళ్ళీ ఈసారి ఇక్కడ వివేకానంద గౌడ్? మేము గెలుస్తారని అనుకుంటున్నాము. మరి ఎట్లనో దేవుని దయ్యా, చెప్పలేము. మీ ఒపీనియన్, మీరు ఏమనుకుంటున్నారు? మాకైతే గెలవాలనే ఉంది. గెలవాలనే ఉంది. అక్కడ కేసీఆర్ సైడ్ నుంచి? కేసీఆర్ సైడ్ నుంచి కూడా అదే అంటారు. మరి ఎట్లనో తెలియదు. ఓన్లీ రైతు బంధు ఒక్కటే వస్తుంది మీకు, ఇంకేం వస్తలేవా? మాకు ఇంకేం వస్తలేదు. మరి రైతు బంధు ఒకటే. ఇంటింటి నల్ల రేషన్ అవి ఉన్నాయి, ఎప్పటి నుంచే ఉన్నాయి. ఇంటిని నల్ల మొన్న రీసెంట్ గా నుంచే, తెలంగాణ వచ్చినాక నుంచే స్టార్ట్ అయింది. అప్పటి నుంచే ఉంది. ఇప్పుడు నల్ల వేసిండు కేసీఆర్, వచ్చి వేసిండు మా ఊళ్ళో. అయితే మాకు కూడా వేసిండు, మా ఇంటికి ఉంది. కొత్తగా ఓట్లు వేసే వాళ్ళకి ఏం చెప్తారు మళ్ళా? ఎలాంటి వాళ్ళకి ఓట్లు వేయాలని చెప్తారు? ఇక వాళ్ళ ఉద్దేశం ఎట్లుంటుందో వేయాలనే చెప్తాం మేమైతే. వాళ్ళు వేసేది వాళ్ళ లోపల. పైసలు తీసుకొని ఓటు వేయొచ్చా, లేకపోతే నమ్మకంగా మాకు పని చేస్తాడు అన్న నాయకునికి ఓటు వేయొచ్చా? నమ్మకంగా మాకు పని చేస్తాడనే ఓటు వేయాలి. కానీ ఇక నేను నీకు చెప్తా, నీవు నాకు చెప్తావు. నా మనసులో ఏముందో నీ మనసులో ఏముందో ఎవరికి తెలియదు కదా. అట్లా ఎవరిది వాళ్ళకే తెలియాలి. కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎట్లుంటుండే అంటే మీకు తెలిసే ఉంటది కదా, కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇన్ని గణం ఉండేనా? కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇన్ని గణం లేవమ్మా. ఇన్ని గణం కేసీఆర్ వచ్చిన కాంచి బాగానే ఉంది. పర్వాలేదు, మంచిగా చేసిండు అన్నిటికీ. ఇప్పటి నుంచి ఎట్లా చేస్తాడో తెలియదు మరి. ఇప్పటి వరకు అయితే మంచిగా చేసి ఇప్పటి వరకు అయితే మంచిగా చేసిండు.